అందరికీ విశ్వకర్మ పూజ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ పూజ అనేది జరుపుకుంటూ ఉంటాము. ఇది భాద్రపద మాసంలో వస్తూ ఉంటుందండి. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. అందరికంటే పెద్ద ఇంజనీర్ ఎవరో తెలుసా? అందరికంటే పెద్ద ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసా? ఇంకెవరండి, విశ్వకర్మే. హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన తేదీన ఈ విశ్వకర్మ పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. బ్రహ్మదేవుని 7వ కుమారుడైన ఈ విశ్వకర్మ విశ్వాన్ని సృష్టించడంలో బ్రహ్మదేవునికి సహాయం చేస్తూ ఉంటాడట. ప్రపంచ సృష్టికి ముందే చేతి వృత్తుల వారు, ఇంజనీర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా జన్మించారట. ఈ పవిత్రమైన విశ్వకర్మ పూజ రోజున అన్ని రకాల ఇంజనీరింగ్ సంస్థలు కానీ, కర్మాగారాలు, వర్క్ షాపుల వాళ్ళు వారి వారి పని స్థలాలను శుభ్రపరచుకొని వారి వారి యంత్రాలను, ఆయుధాలను మరియు సాధనాలను పూజించుకుంటూ ఉంటారు. వీరు విశ్వకర్మ పూజను పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. విశ్వకర్మ పూజను ప్రారంభించడానికి ముందుగా విశ్వకర్మ స్వామి యొక్క విగ్రహానికి కానీ లేదా ఫోటోకు కానీ పూలు, గంధం, కుంకుమ, అక్షతలను సమర్పిస్తారు. ధూపం, దీపం వెలిగించి పండ్లు, స్వీట్లు లాంటి నైవేద్యంగా నివేదిస్తారు. వారి యొక్క అకౌంట్ బుక్స్, సామాన్లు, పనిముట్లు, ఆయుధాలు ఉంటాయి కదండి, అలాంటి వాటన్నింటినీ కూడా ఆయన దగ్గర పెట్టి పూజ అనేది చేస్తారు. నానా రకాలుగా ఆయనని ధ్యానిస్తారు, స్మరిస్తారు. వారి వారి పనులలో విజయం చేకూరాలని కోరుకొని చక్కగా పూజ అయిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ విధంగా ఈ రోజున విశ్వకర్మను పూజించడం ద్వారా వ్యాపారాల్లో మంచి పురోగతి, మంచి విజయాలు అనేవి తప్పక లభిస్తాయి. కష్టపడి పని చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని ఆరాధించవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి యొక్క పనులనేవి సజావుగా జరిగిపోతాయి. విన్నారు కదండి, మీరు కూడా తప్పకుండా ఆ స్వామిని ఆరాధించి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.